విజయవాడలో టీడీపీ రా కదిలిరా సభ జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, గిట్టుబాటు ధర వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీ పంట కొన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, సకాలం నీళ్లు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటి రెండు సమస్యలు కదా, అన్ని సమస్యలే. ఇలాంటివన్నీ చేసి అందరూ నష్టపోయారు. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి, పనికి మాలిన ముఖ్యమంత్రి, చరిత్రలో ఎప్పుడూ చూడని పిచ్చి తుగ్లక్ ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంటి పన్ను పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, మద్యం రేట్లు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు. అన్ని పెంచి మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసుకుంటున్నారు. ఇది దోపిడీ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన పన్నులు కానీ, పెరిగిన ధరలు కానీ 4 ఏళ్లలో ఒక్కొక్క కుటుంబం పైన 4 నుంచి 6 లక్షల రూపాయలు అదనంగా భారం పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఎప్పుడైనా సరే ఒక సమర్థవంతమైన పాలన, సుపరిపాలన, పేదవాళ్ళకి కష్టాలు లేకుండా వాళ్ళ ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచి వాళ్ళని ఆదుకునేది సరైన ప్రభుత్వం. ఇది పేదల ప్రభుత్వం కాదు, ఇది పేదల రక్తం తాగే ప్రభుత్వం. ఇది ఇంకో పక్కన నేను ఆ రోజు చెప్పాను, ఊరూరు చెప్పాను, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే పోలవరం ఆగిపోతుందని, అమరావతి నిలిచిపోతుందని చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు పోలవరం గోదావరిలో ముంచేశాడు, అమరావతిని చెడబట్టాడు. దీనివల్ల రాష్ట్ర సంపద నాశనమైంది, మనం ఇబ్బందుల్లో పడ్డాం. అన్ని అరిష్టాలకు కారణం వీళ్ళు చేసిన తప్పుడు పనులేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ ముఖ్యమంత్రిని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంత టైం అయినా మాట్లాడుతూ ఉంటే ఒక పెత్తందారు, ఆయన నోటి నుంచి వచ్చే మాటలన్నీ పేదల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చాడు. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోమంటున్నాను. దగ్గర 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. అన్నా క్యాంటీన్, విదేశ విద్య, చంద్రన్న బీమా, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, రైతులకు సబ్సిడీలు, బీసీలకు సంబంధించి 30 పథకాలు, ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు, ఎస్టీ పథకాలు, మైనారిటీ పథకాలు రద్దులు చేసిన రద్దుల ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇలాంటి పనులు చేసి ఈరోజు సమాజంలో మళ్ళా మాట్లాడుతున్నాడు. పేదవాడికి, పెత్తందారికి పోరాటమని. ఈ దేశంలో అసలైన సిసలైన పెత్తందారు ఈ జగన్మోహన్ రెడ్డి. పేదవాడు నిరుపేదయ్యాడు, ఈ ముఖ్యమంత్రి మాత్రం కోటీశ్వరుడయ్యాడు. దేశంలో అందరి ముఖ్యమంత్రుల కంటే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన లెక్కలే చెప్పాయి. 510 కోట్ల రూపాయలతో దేశంలో ఉండే అందరి ముఖ్యమంత్రుల సంపద ఎంత ఉందో దానికంటే ఎక్కువ ఈయన ఉందంటే అది ఈయన యొక్క వ్యవహారం. జగన్ ఒక రాజకీయ వ్యాపారి. అధికారం అంటే అతనికి ఒక దోపిడీ. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వ్యాపారం పేరుతో, తర్వాత వచ్చి రాజ్యాధికారాన్ని చేపట్టారు. దేశంలో ఉండే సంపద అంతా కొల్లగొట్టారు. కడాన మన కోహినూరు డైమండ్ కూడా ఈరోజు బ్రిటన్కి తీసుకుపోయే పరిస్థితికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి సొంత వ్యాపార సంస్థ పెట్టాడు. ఎక్కడికక్కడ సంపద అంతా కూడా ఇసుక, మద్యం, భూ కుంభకోణాలు, సెటిల్మెంట్లు, ఎక్కడ చూసినా దోపిడీనే దోపిడీ. ఇవన్నీ చాలకుండా ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నాడు.
భూరక్షణ చట్టం. అది భూరక్షణ చట్టం కాదు, భూభక్షణ చట్టం. రేపు రాబోయే రోజుల్లో ఈ చట్టం వస్తే తమ్ముళ్ళు ఇప్పుడే చూస్తున్న విషయాలు కూడా చెప్తాను. మీ ఆస్తులు వీళ్ళు కొట్టేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మీ భూమి మీది కాదు. ఇప్పుడు ఓట్ల దొంగలు పడ్డారు, రేపు భూముల దొంగలు పడతారు. మనకు అన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను టోటల్గా చెప్తున్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూరక్షణ చట్టం తెలుగుదేశం వస్తానే రద్దు చేస్తాం, యథావిధిగా ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే అత్యంత ప్రమాదకరం. ఏమి బాధ లేదు. మీ భూమి పక్కన 22A అని ఒక్క లెటర్ రాస్తే ఇంకా నీ భూమి పని అయిపోయింది. ఇది గవర్నమెంట్ భూమి అయిపోతుంది ఒక్కదాంతోనే. దానిపైన నువ్వు అప్పీల్ కూడా పోవడానికి వీల్లేదు. నేరుగా హైకోర్టుకు పోవాలి. ఎంతమంది హైకోర్టుకు పోతారని అడుగుతున్నా. ఇలాంటి పనికి మాలిన పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈరోజు మనం చూస్తున్నాం, మళ్ళా కొత్త డ్రామా వేస్తున్నాడు. నిన్న మొన్న మీరు చూశారు, మీ బిడ్డ అంటూ ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు. మీరు ఒకటే చెప్పాలి, నువ్వు మా బిడ్డ కాదు, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ, మిమ్మల్ని వదిలించుకుంటామని చెప్పాలి. సినిమాల్లో పాత సినిమాల్లో చూసేవాడు నాగభూషణాన్ని, జ్ఞాపకం ఉందా మీకు? తడిగుడ్డతో గొంతులు కోసేవాడు. అలాంటి తడిగుడ్డతో గొంతులు